సాక్షి పేపర్లో నిన్న వేశాడు ఆ రాయి, మీరు చూసుంటారు, చూసారా? అలా రాయి వచ్చింది. మనం పాత సినిమాలో చూస్తాం, మాయాబజార్ అనుకో, నాగేశ్వరరావు ఇలా దండం పెట్టుకుని ఇలా బాణం పైకి వేస్తాడు, అది అలా వెళ్ళి ఎలా వస్తుంది, అదేదో నిప్పు వస్తే ఇంకొకటి వాటర్ వస్తుంది, అలా కొట్టుకుంటాయి. అలాగా ఈ రాయి పంగలకర్ర ఎప్పుడు స్ట్రైట్ ఆ పైన ఉంటే అలా పైకి కొడితే అదే డైరెక్షన్లో వెళ్తుంది. ఇది ఎలా వచ్చింది రాయి? అందులో ఏదో క్రియేషనే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ రాయి ఎలా వచ్చింది? పోని ఆ రాయే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ తగిలేసింది అనుకో, అది వెళ్ళి ఒకటే రాయి అని కూడా రాస్తున్నాడు పేపర్లో, అది వెళ్ళి ఎవరికి? ఎల్లంపల్లి తగిలిందంట ఆ రాయి. ఆ రాయి ఎక్కడ దొరకలేదు అక్కడ, అది వేరే విషయం, వాళ్ళ జేబులో వేసిపోయి ఉంటాడా మరి ఏంటో తెలియదు. ఇక్కడ రాయి తగిలేసింది అనుకో, బలంగా తగిలేసి కింద పడిపోద్దా రాయి. మళ్ళీ ఇంకా ప్రయాణం చేసి ఇదేమన్నా ఏంటిది క్షిపణిలోనే వేస్తారు కదా, కంట్రోల్డ్ క్షిపణి, అదైతే కాదు కదా, పంగలకర్రతో వేసిన రాయి అంటున్నారు. ఆ రాయి తగిలితే నేను నా ఫ్రెండ్ డాక్టర్స్ ఇద్దరు ముగ్గురితో మాట్లాడా. రాయి అయితే అది క్లియర్గా ఆ పడిన చోట ఒక గుంటలాగా పడి ఆ చుట్టూ ఉన్న ప్రాంతం కములుతుంది తప్ప, ఆ రాయి ఒక మనం ఈ పెద్ద పెద్ద దండలకు వైర్ కడతారు, ఇలాగా ఈ వైషేపు ఉంటుంది, అదేదో లైట్గా గుచ్చుకున్నట్టుంది. అది కూడా ఆ లైట్లు ఆపి ఈ స్టోన్ డ్రామా క్రియేట్ చేయడం కోసం ఈ దండ తీసుకో వస్తే దండలోది గుచ్చుకోకపోయినా ఏదో లైట్గా కోడి కత్తిలాగా ఏదో ఇలా గుచ్చుకుని రాయి తగిలిందని చెప్పి ఒక అద్భుతమైన నటన పండించాడు. సో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని, నాకు కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని చెప్పి మన ఎల్లంపల్లి కూడా నా కంట్లో కూడా తగిలింది అన్నాడు. అదే రాయి ఈ నుదుటి తగిలట, మళ్ళీ ఈ కంట్లో తగిలిందట. తర్వాత రాయి అయిపోయిందో తెలియదట. మనవాడు శుభ్రంగా ఉన్నాడు, అది అయిన తర్వాత ఏదో కన్ను అలుపుకున్నాడు తప్ప ఏమీ లేదు. ఆ తర్వాత కన్ను మొత్తం మూసేశారు. సరే, నాగార్జున గారు అవార్డు ఇవ్వలేదు, జగన్కే ఇచ్చాడు, అది వేరే విషయం.